రేపు సోమవారం ఏకాదశి పవిత్రమైన రోజు. ఈ రోజున మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ ఒక్క ఆకు తింటే చాలు మీ సుడి తిరిగిపోతుంది. ఇది పాల్గొన మాసానికి ముందు వచ్చే సోమవారం రోజున ఏకాదశి తిథి వస్తే ఆ రోజున చాలా పవిత్రమైనదిగా భావించాలి. ఏకాదశి విష్ణువుకు ప్రీతికరమైన తిథి. సోమవారం శివుడికి ఇష్టమైన రోజు. అయితే సోమవారం ఏకాదశి కలిసి వచ్చిన ఈ పర్వదినాన ఈ ఒక్క ఆకు తింటే మీకు మంచి ఆరోగ్యంతో పాటు బలం కూడా వస్తుంది. ఆకు తినటం వలన మీకు ఉన్న బద్ధకం కూడా తొలగిపోతుంది. ప్రత్యేకించి ఏకాదశి రోజున ఈ ఆకు తింటే మీ సుడి విపరీతంగా మారిపోతుంది. హిందువులు ఏకాదశి విష్ణువుకు పూజించడమే కాదు, ఉపవాసం కూడా ఉంటారు. కొందరు ఏకాదశి ముందు రోజు భోజనం చేసిన వారు మళ్ళీ ఏకాదశి మర్నాడు ద్వాదశి రోజున భోజనం చేస్తారు. ఇలా చేయటం వలన మన శరీరం తేలికగా అవుతుందని నమ్మకం. చాంద్రమానం ప్రకారం పక్షము రోజులలో 11వ తేదీ ఏకాదశి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 11వ రోజు. అలాగే అమావాస్య తర్వాత వచ్చే 11వ రోజు ఏకాదశి. ఆది దేవత శివుడు ప్రతి నెలలో శుక్లపక్షానికి ఒకటి, కృష్ణపక్షానికి ఒకటి, మొత్తం నెలలో 2 ఏకాదశిల చొప్పున ఏడాదిలో మొత్తం 24 ఏకాదశిలు వస్తాయి. అయితే ఏకాదశి అనగానే హిందువులకు మొట్టమొదటిగా గుర్తుకు వచ్చేది తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశులు. ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే ఏకాదశిని బహుళ ఏకాదశి అంటారు. ఇలా ఏకాదశిలో 12 బహుళ ఏకాదశులు వస్తాయి. అయితే ఈ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి అంటే ఈ ప్రత్యేకమైన రోజులలో ఆహారం తినకుండా ఉపవాసం ఉంటారు. దీని వలన ఆరోగ్యం, శరీరంలో చురుకుదనము వస్తాయని పెద్దల నమ్మకం. ఏకాదశి రోజు లక్ష్మీనారాయణులను పూజిస్తారు. పద్మపురాణం ప్రకారం ఏకాదశి ఉపవాసం ఆచరించడం వలన ఎన్నో యాగాలు చేసిన పుణ్యఫలం కూడా లభిస్తుంది. జన్మ జన్మలలో చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. ఏకాదశి రోజు రాత్రి జాగారం చేసి విష్ణు నామస్మరణ చేయాలి. ఇలా చేయటం వలన సంపద, సంతోషము, శ్రేయస్సు పొందుతారు. ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వలన దీర్ఘకాలిక రోగం నుంచి ఉపశమనం కలుగుతుంది. చర్మ రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. పూజా గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. గంగా జలంతో అభిషేకించాలి. తులసి ఆకులతో స్వామిని పూజించడం వలన విష్ణుమూర్తి ఆశీస్సులు త్వరగా లభిస్తాయి. ఏకాదశి రోజు అనారోగ్య బాధితులకు పండ్లు, దుప్పట్లు దానం చేయటం వలన దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున ఏ ఆకు తింటే మీ సుడి తిరిగిపోతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడితో, కృష్ణ, మాఘమాస బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి, దానిని గురించి నాకు వివరించండి అని అడిగాడు. దానికి ప్రత్యుత్తరంగా శ్రీకృష్ణుడు ఇలా వివరించారు. రాజా, మాఘమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు విజయ ఏకాదశి. విజయ ఏకాదశిని తెలియబడే ఈ ఏకాదశి గురించి నీకు ఆనందంగా వివరిస్తాను. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన అన్ని పాపాలు ఒకేసారి నశించిపోతాయి. ఏకాదశి గురించి ఒక్కసారి బ్రహ్మదేవుడు నారదునికి చెప్పాడు అని ఇలా వివరించారు. ఒకసారి నారదుడు బ్రహ్మదేవుణ్ణి సమీపించి, ఓ దేవతా శ్రేష్ఠుడా, మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే విజయ ఏకాదశి పాటించేవారు సాధించే ఫలాన్ని నాకు వివరించండి అని వినమ్రంగా అడిగారు. అది విన్న బ్రహ్మదేవుడు నారదునితో, పుత్ర, ఈ పురాతన వృత్తాంతం అత్యంత పవిత్రమైనది, సకల పాపాలను నశింపచేసేది. పేరుకు తగినట్లుగా ఇది నిజానికి గొప్ప ఫలితాలను ఇస్తుంది. ఈ విజయ ఏకాదశి మనసుకి నిస్సందేహం విజయాన్ని చేకూరుస్తుంది.
పూర్వం తండ్రి ఆజ్ఞను నెరవేర్చడానికి శ్రీరామచంద్రుడు తన భార్య సీతతో సోదరుడు లక్ష్మణునితో 14 ఏళ్ల పాటు వనవాసానికి వెళ్ళినప్పుడు గోదావరి తీరంలోని పంచవంటి అనే రమ్యమైన అరణ్య ప్రాంతంలో కొంతకాలం నివసించారు. వారు అరణ్యంలో ఉన్నప్పుడే దానవరాజైన రావణుడు సీతాదేవిని అపహరించాడు. సీతా వియోగంతో శ్రీరాముడు దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు. సీతాన్వేషణలో శ్రీరాముడు అడవిలో తిరుగుతూ మరిన్ని పక్షిరాజు జటాయువును కలిశాడు. సీతను గురించి సమస్తను శ్రీరామునికి తెలియజేసిన జటాయువు ఈ జగత్తును వీడి వైకుంఠానికి వెళ్ళాడు. తర్వాత శ్రీరాముడు సుగ్రీవునితో స్నేహం చేశాడు. అప్పుడు రామచంద్రుని కార్యార్థమై పెద్ద వానర సైన్యాన్ని ఏర్పాటు చేయబడింది. ఇంతలో కపిరాజుకు హనుమంతుడు లంకలోని అశోకవనానికి వెళ్ళి సీతను చూసి రాముని అంగుళికాన్ని ఆమెకు సమర్పించి హనుమత్ కార్యాన్ని పూర్తి చేశాడు. తదనంతరం హనుమంతుడు రామచంద్రుని దగ్గరకు తిరిగి వచ్చి సమస్తాన్ని అతనికి వివరించారు. హనుమంతుని మాటలను వినిన తరువాత శ్రీరాముడు తన మిత్రుడైన సుగ్రీవునితో సంప్రదించి లంకపై దండెత్తడానికి నిశ్చయించాడు. అప్పుడు శ్రీరాముడు పెద్ద వానర సేనతో సముద్ర తీరానికి అనుదించి లక్ష్మణునితో సౌమిత్ర తిమింగలాలు ముసళ్ళు వంటి భయంకరమైన జలాల నిండినటువంటి అగాధమైన సముద్రాన్ని మనం ఎలా దాటగలం అని అన్నాడు. రాముని మాటలకు ప్రత్యుత్తరంగా లక్ష్మణుడు, ఓ ఆదిపురుష, నీవు దేవదేవుడవు. ఈ ద్వీపంలో ఏకద్యాలుడవు అనే ఒక ముని ఉన్నాడు. ఆయన ఆశ్రమం ఇక్కడికి 4 మైళ్ళ దూరంలో ఉంది. ఓ రఘునందన, ఆ మునికి బ్రహ్మ దర్శనం కలిగింది. ఈ సముద్రాన్ని దాటే ఉపాయాన్ని మనకు ఆయన నుండే అడుగుదాం అని అన్నాడు. లక్ష్మణులు ఈ విధంగా సలహా పొందిన శ్రీరాముడు ఇక దాల్యుని ఆశ్రమానికి వెళ్ళి ఆ మునికి వందనం చేశాడు. వచ్చిన వ్యక్తి శ్రీరామచంద్రుడని, రావణ సంహారం వంటి ప్రత్యేక కార్యార్థమై ఇప్పుడు అవతరించాడు. సర్వజ్ఞుడైన ఆ ముని వెంటనే తెలుసుకోగలిగాడు. వెంటనే ఆ ముని శ్రీరాముడు వచ్చిన కార్యం గురించి ప్రశ్నించాడు. అప్పుడు శ్రీరామునితో, ఓ బ్రాహ్మణోత్తమ, దానవులతో పోరాడి లంకను జయించడానికి నేను వానరసేనతో ఈ సాగర తీరానికి మీ కృప కోసం వచ్చాను. ఓ మునివర్య, దయతో ఈ దుస్తరమైన సాగరాన్ని నేను సులభంగా దాటగలిగే ఉపాయాన్ని చెప్పండి అని అడిగాడు. దానికి ప్రత్యుత్తరంగా ముని శ్రీరామునితో, శ్రీరామ, యుద్ధాన్ని జయించి నీవు ఈ జగత్తులో అసాధారణ యశస్సును సంపదను పొందగలిగే ఒక మహత్తర వ్రతాన్ని నీకు చెప్తాను. కానీ ఈ వ్రతాన్ని నీవు అనన్య చిత్రంతో పాటించాలి. శ్రీరామచంద్ర, మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి విజయ ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. ఏకాదశి వ్రత విధానాన్ని సావధానంగా విను. ఏకాదశి ముందు రోజు బంగారు, వెండి, రాగి లేదా మట్టి కుండలలో నీరు నింపి దానిని మామిడి ఆకులతో అలంకరించాలి. తరువాత దానిని సప్తధాన్యాలతో అలంకరించిన వేదికపై ఉంచి దానిపై నారాయణుని స్వర్ణమూర్తిని నిలపాలి. ఏకాదశి రోజున తెల్లవారుజామునే స్నానం చేసి తులసి దళాలను, గంధాన్ని, పూలను, ధూప దీపాలను నైవేద్యంగా సమర్పించి నారాయణుని పూజించాలి. ఆ రాత్రి జాగరణ కూడా చేయాలి. ఆ మర్నాడు ఆ పాత్రను నదీ తీరంనకు లేదా సరస్సు ఒడ్డున ఉంచి సూర్యోదయం తర్వాత దానిని యథావిధిగా పూజించాలి. ఆ తర్వాత నారాయణమూర్తితో పాటు ఆ పాత్రను బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్న బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఈ విధంగా చేస్తే నీవు నిశ్చయంగానే శత్రువులను ఓడిస్తావు అని అన్నాడు. ముని ఆదేశానుసారము శ్రీరామచంద్రుడు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించి సముద్రం మీద వారధిని కట్టాడు. తర్వాత రాముడితో యుద్ధం చేసి విజయాన్ని సాధించాడు. ఈ ఏకాదశి వ్రతాన్ని యథావిధిగా పాటించే వ్యక్తి ఖచ్చితంగా ఇహపరాలలో విజయాన్ని సాధిస్తాడు అని నారదునితో బ్రహ్మదేవుడు
చెప్పాడు. కనుక ప్రతి మానవుడు ఈ విజయ ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా పాటించాలి. ఈ విజయ ఏకాదశి మనిషి యొక్క సమస్త పాపాలను నశింపచేస్తుంది అని చెప్పాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. ఈ ఏకాదశి మహత్యాన్ని చదివిన వారు అలాగే వినిన వారు వాజపేయ యజ్ఞ ఫలాన్ని పొందుతారు. విజయ ఏకాదశి చాలా విశేషమైనది. ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలని, మంచి ఉద్యోగం రావాలని, ఇలా ఏదో ఒక కోరిక ఉన్నవారు ఈ విజయ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణులను పూజిస్తే మీ కోరిక విజయవంతంగా నెరవేరి తీరుతుందని శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు. ఇక రేపు సోమవారం ఏకాదశి కలిసి వచ్చిన ఈ పవిత్రమైన రోజున మీరు శివుడికి లేదా విష్ణువుకి భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. ఇప్పుడు మీకు దగ్గరలో ఎక్కడైనా సరే వేప చెట్టు ఉంటే ఆ చెట్టు నుంచి మంచి లేత వేప ఆకులను తెచ్చుకోండి. ఏకాదశి రోజు మీరు తినవలసిన ఆకు వేప ఆకే. వేప ఆకుకు ఎలా తింటాము, అది బాగా చేదుగా ఉంటుంది కదా అనుకుంటూ ఉంటారు కదా. మీరు ముందుగా ఒక మంచి వేప ఆకును తెచ్చుకొని దానిని నీటితో శుభ్రం చేసి దేవుని పటం ముందు పెట్టి ఆకుపై బెల్లము, పంచదార లేదా తేనెను వేసుకొని తినండి. ఇలా ఏకాదశి రోజు వేప ఆకులు తినటం వలన మీ జీవితం మారిపోతుంది. మీరు రేపు ఏకాదశి రోజు ఏం తినకుండా ముందుగా వేప ఆకును తినండి. వేప ఆకు సర్వరోగ నివారిణి. రోజు ఉదయం పరగడుపున వేప ఆకు తింటే అనేక రోగ ప్రయోజనాలు పొందవచ్చునని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఈ పేరు వినగానే అబ్బా చేదుగా ఉంటుంది అని ముఖం చిట్లించేస్తారు. అయితే వేపను ఆయుర్వేదంలో సర్వరోగ నివారిణిగా పరిగణిస్తారు. మన తాతలు తండ్రులు కూడా వేప ఆకు విశిష్టతను మనకు చాలాసార్లు చెప్పే ఉంటారు. పరగడుపున వేప ఆకులు తింటే పేగు వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎలిమెంటరీ కెనాల్ను వ్యాధి కారకాల నుంచి రక్షిస్తుంది. ఈ రోజుల్లో మనం అనుసరించే జీవన శైలి, మనం తీసుకునే ఆహారము, మద్యపానము వంటి అలవాట్ల కారణంగా పేగు ఇన్ఫెక్షన్ల కారణంగా చాలామంది ఇబ్బంది పడిపోతున్నారు. వేప ఆకును ఖాళీ కడుపుతో తింటే ఈ సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. వేప ఆకు బ్లడ్ షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచుతుందని పండితులు చెబుతున్నారు. ప్రతిరోజు ఒక క్రమ పద్ధతిలో ఉదయం లేవగానే వేప ఆకులు తిన్నా, వేప ఆకులతో కషాయం తయారు చేసుకుని త్రాగిన రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గుతాయని అంటూ ఉన్నారు. నిశ్చల జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణంగా మలబద్ధక సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. మలబద్ధకంతో బాధపడే వారికి వేపాకు ఔషధంలాగా పనిచేస్తుంది. వేప ఆకుల్లో ఉండే ఫైబర్ ప్రేగుల కదలికలను మెరుగుపరుస్తాయి. కడుపు ఉబ్బరం నుంచి కూడా ఉపశమనం ఇస్తాయి. మీరు మలబద్ధకం కారణంగా బాధపడుతూ ఉన్నట్లయితే రోజు పరగడుపున వేప ఆకులు తినండి. వేపాకు మంచిదని అతిగా తింటే దుష్ప్రభావాలు ఎదురవుతాయని నిపుణులు అంటూ ఉన్నారు. ఖాళీ కడుపుతో వేప ఆకులు తింటే లివర్ను ఆరోగ్యంగా ఉంచుతుంది. వేప ఆకులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా లివర్ కణాలు దెబ్బతింటాయి. వేప ఆకులు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. రక్తంలోని మలినాలను తొలగిస్తుంది. తద్వారా లివరు పనితీరును మెరుగుపరుస్తుంది. మరి చూశారు కదా వేప ఆకులు తినటం వలన ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో. మరి రేపు ఏకాదశి రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా వేప ఆకు తినండి. వేప ఆకు చేదు గురించి ఆలోచించి తినడం మానివేయకండి. ఈ ఆకులో తేనె కానీ, పంచదారను కానీ లేదా బెల్లంను కానీ వేసుకొని తినండి. ఇలా మీరు ప్రతి ఏకాదశి రోజున ఈ ఆకుని తింటే మీ ఆరోగ్యం 100% మెరుగుపడుతుంది. అందరితో పోల్చుకుంటే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ ఆకును తినేటప్పుడు ఇష్టంతో తినాలి. దేవుని మనసులో తలుచుకొని మా ఆరోగ్యం బాగుండాలి, మా ఆలోచన శక్తి పెరగాలి అని చెప్పుకొని ఈ ఆకు తినాలి. ఇలా తినటం వలన మీకు కలిగే ప్రయోజనాలు అంతా ఇంతా కాదు. మరి ప్రతి ఒక్కరు కూడా రేపు ఏకాదశి రోజున వేప ఆకు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తిని శుభ ఫలితాలను పొందండి.